ఓకే అండి, ఇప్పుడు కనగిరి నియోజకవర్గంలో ఉన్నాం. సో కనగిరి నియోజకవర్గ ప్రజలు సో ఎలా వాళ్ళు వాళ్ళ యొక్క నాడి ఎలా ఉంది, సో వాళ్ళు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అనేటువంటిది సో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు బ్రహ్మంగౌడ్ సార్. సార్ చెప్పండి, రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి రాబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. మా ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఎస్పెషల్లీ కనగిరి నియోజకవర్గం. కనగిరి నియోజకవర్గమే సార్. ఎందుకంటే మాది వెనుకబడిన ప్రాంతం సార్. మేము అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడి నుంచి వలసలు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మాలాంటి ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. అది ఎలుగొండ ప్రాజెక్టు వచ్చి ఉండుంటే మాకు ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఆ పరిస్థితి మాకు లేదు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని పూర్తిగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్ ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయలేక ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అదే పనిగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మొత్తాన్ని నివృత్తి చేసుకొని ఒక పుస్తకాన్ని తయారు చేసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా నేను చేయగలను అని చెప్పి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ఆయన రేపు భారీ మెజార్టీతో గెలవడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో అడిగినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తాడని చెప్పేసి సంకేతం అదే మాత్రం అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు బాగా చేశారు, బ్రహ్మాండంగా అభివృద్ధులు బాగా చేస్తుంటే 2019లో ఎందుకు ఆయన ఓటమి పాలయ్యాడు? ఒకసారి చూద్దామని ప్రజలు మోసపోయారు. అయితే ఎస్పెషల్లీ కనగిరి నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? కనగిరి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉగ్ర నరసింహారెడ్డి అధిక మెజార్టీ గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు పెద్ద ప్రాజెక్ట్ చేశారు. ఒంగోలు టు కనగిరి టు ఒంగోలుకు వెళ్తారంటే ఆ రోజు సింగిల్ రోడ్డు ఉంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళ కష్టాలు చూసి ఆయన పెద్ద ధైర్యం చేసి డబల్ రోడ్డు ఇచ్చాడు. పాలేటిపల్లి రిజర్వాయర్ కట్టించాడు. తర్వాత ఎన్నో రోడ్లు కట్టించాడు. దాన్ని ఏమంటారు, బ్రిడ్జీలు కట్టించారు. 1000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. బ్రహ్మాండంగా నిధులు తెచ్చి కనగిరిని అభివృద్ధి చేశారు. చెప్పండి, ఉగ్ర నరసింహారెడ్డి ప్రతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉంటారంటారు, దానికి మీకు? 24 గంటలు అందుబాటులో ఉంటారు. 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సమానం చెప్పే వ్యక్తి మనం ఉగ్ర నరసింహారెడ్డి. సో ఈసారి ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా తప్పకుండా వస్తారంటారా? తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. వస్తాడు, గెలుస్తాడు. మార్పు జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకనంటే జనాలంతా మోసపోయి ఉన్నారు. ఒక ఛాన్స్ అని ముద్దులతోటే ముంచాడు. సో వాళ్ళు అంటున్నారు కదా, అంటే మా గత 2.5 సంవత్సరం కరోనా ఎఫెక్ట్ వల్ల మేమేం పనులు చేయలేకపోయినాం, సో మళ్ళీ మాకు ఈసారి టైం ఇస్తే తప్పకుండా పనులు జరుగుతాయని అంటున్నారు. 2.5 సంవత్సరం అంటే ఈ మధ్య కాలంలో కూడా చేసింది ఏమీ లేదు. ఒక ట్రిప్ వచ్చిన తెలంగాణ, ఒక ట్రిప్ వచ్చిన అమ్మఒడి కానీ ఎన్ని చేయవద్దు కానీ కానీ 2వ ట్రిప్ 3వ ట్రిప్ చాలా మందికి చాలా మందికి అంటే లబ్ధిదారులు రాలేదంట. రాలేదు. చెప్పండి, కనగిరి పరిస్థితి ఎలా ఉంది? ఉగ్ర నరసింహారెడ్డి భారీ మెజారిటీతో గెలబోతున్నారు. చెప్పండి, రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కనగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తారు. ఎవరండి? ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పక్క. అంటే ఆయన ప్రతి సామాన్యుడు ప్రజలకి అందుబాటులో ఉంటారంటారు. దాంట్లో అందుబాటులో ఉంటారు. 24,000 కంటి ఆపరేషన్ చేయించాడు ఉచితంగా. పొగాకు బోర్డు తెప్పించారు. ప్లస్ ఎన్నో మోడల్ స్కూల్ తెప్పించారు. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇదివరకు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇప్పుడు కాబోయేదానికి కూడా ప్రణాళిక ఉంది చేయడానికి. వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, నిమ్స్, IIIT, రైల్వే లైను ఇవన్నీ చేస్తామని నమ్మకం ఉంది ప్రజల్లో. ఇప్పుడు ఎంతో కాలం నుంచి అన్న క్యాంటీన్లు కూడా పెట్టి ఆయన ఉచితంగా అన్నం కూడా పెడుతున్నాడు సంవత్సరం నుంచి. సో ఇవన్నీ కూడా కనగిరి ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఉగ్ర నరసింహారెడ్డి గారిని విజయపథంలో నడిపిస్తారని నమ్మకం ఉందా? గ్యారంటీ నమ్మకం ఉంది. 100% పక్కాగా 30,000 మెజార్టీతో గెలుస్తాడు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కనగిరి ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. నాకు 2 టైమ్స్ బాగాలేక హాస్పిటల్ అయిపోయినా కూడా సగం అమౌంట్తో నేను ₹1,00,000 అయితే 50,000 తీసుకున్నాను నా దగ్గర. అలా ఈ కనగిరి వెనుకబడి నియోజకవర్గం మొత్తానికి కూడా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే సగం అమౌంట్తో మేము కట్టి రిటర్న్ వస్తున్నాం. ఎవరు కట్టారు? అది ఎవరు చేశారు? సార్ వాళ్ళు హాస్పిటల్లో చేశారు. అదే ఎవరండి? హాస్పిటల్లో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేశాడు.
సో ఆయన పేదల పార్టీ పెన్నిది అంటున్నారు, ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటున్నారు. దానికి మీ వ్యాఖ్య ఏంటి? ప్రతి ఒక్కరికి ఎవరు పిలిచినా వస్తారండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. నాకు ఇది అనే హోదా ఏం లేదు ఆడ. ఏ చిన్న వ్యక్తి పోయి పిలిచినా కూడా ఫోన్ చేసినా మాట్లాడతాడు, ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా హెల్ప్ చేస్తాడు. మాకు అందులో ఇబ్బంది లేదు. 100% గెలుపు పక్క. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతాడు. కనిగిరిలో ఎమ్మెల్యేగా ఉగ్రనరసింహారెడ్డి 30,000 మెజార్టీతో గెలుస్తాడు. పక్కా ప్రణాళికలు, అభివృద్ధి, రేపు చేయబోయే పనులకు కూడా ప్రణాళికలు ఉన్నాయి. దాన్ని చూసి ప్రజలంతా మార్పు వచ్చేసింది. 100% పక్కా చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. అలాగే మన కనిగిరిని అభివృద్ధి పదంలో నడిపిన ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే ఖచ్చితంగా కాబోతున్నాడు. అది అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు.